అబ్బబ్బబ్బా! ఏం ఎండలురా స్వామి! ఈ ఎండకు ఇంట్లో ఉండలేక ఈతకైతే వచ్చేసాము. ఈ చల్లటి స్వచ్ఛమైన నీళ్ళలో ఈత కొడుతుంటే ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో అయితే చెప్పలేము. నా తమ్ముడు చూడండి ఈత రాకపోయినా ఎలా ఆడుతున్నాడో. ఎలాగోలా ఈత రాకపోయినా ఎలాగైనా ఈదేశాడు మా తమ్ముడు. అసలేం జరిగిందో చెప్పేస్తాను పదండి. మా ఊర్లో అదేనండి కలగల్లో మా అన్న వాళ్ళ గృహప్రవేశానికి రమ్మని చెప్పారు. అసలే ఆదివారం కాబట్టి నా తమ్ముడు నేను ఇద్దరం బయలుదేరేశాం. గృహప్రవేశానికి అయితే వెళ్ళి వారికి ఒక మంచి గిఫ్ట్ కూడా తీసుకెళ్ళి ఇచ్చాము. గిఫ్ట్ వారికి చాలా బాగా నచ్చింది. భోజనాలు అయితే చేసేసి తిరిగి మళ్ళీ రాయచోటికి బయలుదేరేటప్పుడు మా మామూళ్ళు మా తమ్ముళ్ళు అందరూ సాయంత్రం వెళ్దువులే అని ఆపేశారు. ఎలాగో వచ్చేసారో అసలే ఎండలు రఫాడిస్తున్నాయి, ఈతకైతే వెళ్దామని చెప్పారు. ఆ మాట వినగానే మా తమ్ముడికి ఎక్కడలేని సంతోషం కూడా వచ్చేసింది. ఇక ఈతకైతే బయలుదేరేసాము. చివరికి జరికోన చేరుకున్నాము. ఈ ప్లేస్కి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో వెళ్తిమయ్యా అని కామెంట్ అయితే చేయండి. మట్ట మధ్యాహ్నం ఈ ఎండకు ఆ కొండల్లో కాలే రాళ్ళ మధ్య నడుస్తుంటే దోల మొత్తం తీరిపోయింది. జరికోన నా చిన్నతనం నుంచి ఎన్నిసార్లు వచ్చానో నాకే తెలియదు. ఎన్నిసార్లు వచ్చినా కొత్తదనంగా కనిపించడం దీని స్పెషాలిటీ. ఈ అందమైన ప్లేస్ మీరు చూడాలనుకుంటే కేవలం రాయచోటి నుంచి 27 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ ప్లేసు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాళ్ళన్నీ ముందు కనిపించేవి కావు, ఎందుకంటే పూర్తిగా నీళ్లతో నిండి ఉండేవి. ఈ రాళ్ళపై నీళ్లు ఎప్పుడూ ప్రవహించడం వల్ల ఈ రాళ్ళు కూడా బాగా నునుపుగా తయారయ్యాయి. మీరు చూడొచ్చు ఈ అందమైన ప్రదేశాన్ని. కష్టాది కష్టం మీద రాళ్ళు రప్పులు దాటుకుంటూ పడుతూ లేస్తూ చివరి ఘట్టానికైతే దగ్గర దరిదాపు వచ్చేసాము. ఇక కొద్ది దూరం నడిస్తే చాలు మనం చేరుకోవాల్సిన ప్లేస్ అయితే చేరుకునేస్తాము. చుట్టూ రాళ్ళగుట్టల మధ్య ఈ నీళ్ళు అయితే నిలబడి ఉంటాయి. ప్రతి సంవత్సరం చుట్టుపక్కల పల్లెల నుండి అమ్మవార్ల విగ్రహాలను పల్లకిలో మంగళ వాయిద్యాలతో ఈ నీళ్ళలో అయితే స్నానం ఆచరింపజేస్తారు. ఇలా అన్ని అమ్మవార్ల విగ్రహాలు తాకే నీళ్లు పవిత్ర జలంగా మారుతుందని, ఆ నీటిని మనం తలపై చల్లుకున్నా స్నానం ఆచరించినా అంతా మంచిగా జరుగుతుందని నమ్మకం. మేము చేరుకున్న చివరి ఘట్టం అయితే ఇదే. ఇక్కడే ఈత ఆడాలనుకుంటున్నాము. చూడ్డానికి లోతు ఏమి కనిపించకపోయినా దిగితే అర్థమవుతుంది దాని లోతు ఎంత ఉందో. మొత్తానికి దాదాపు 2 గంటల సేపు ఈత ఆడి అయితే ఎంజాయ్ చేశాము. ఆ టైంలోనే నా తమ్ముడు మోసకి కొద్దిగా ఈత కూడా నేర్పించేశాము. మా వాడు ఎంత ఆడినా ఈత మాత్రం నేర్చుకోలేకపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.